This conference will now be recorded. ఇప్పటివరకు మనం జస్ట్ ఒక సింగిల్ క్లాస్ని ఎలా రన్ చేసామో చూసాం కదా. అదే ఒక ప్యాకేజ్లో ఒక 5-10 క్లాసెస్ ఉంటే కనుక ఎలా రన్ చేయాలి చూద్దాము. తర్వాత పారామీటరైజేషన్ అనేది కాన్సెప్ట్ ఉంది, అది చెప్తాను. గ్రూపింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, అది చూద్దాం. Hello sir, good morning sir. యా, గుడ్ మార్నింగ్ భరత్. చెప్పండి భరత్. ఏం లేదండి, ఇప్పటి వరకు మైక్ ప్రాబ్లం వచ్చింది అందుకే. ఓకే, యా ఫైన్. ఈ ప్రియారిటీ, ఈ మెథడ్స్, బిఫోర్ టెస్ట్, బిఫోర్ మెథడ్ ఏం డౌట్స్ లేవు కదా? మీరు ఓకే ప్రాక్టీస్ సార్. చేస్తేనే ఇవి. ఓకే, యా. ఇప్పుడు వచ్చేసి మల్టిపుల్ ప్యాకేజెస్ క్రియేట్ చేద్దాం. న్యూ ప్యాకేజ్ org.cts.package1 org.cts.package2. ప్యాకేజ్ ఉంది కదా, ఆల్రెడీ 2 ఇస్తాను. ప్యాకేజ్ 1లో వచ్చేసి నాకు ఒక 5 క్లాసెస్ ఉంటాయి. ఇంకా మెయిన్ మెథడ్ మర్చిపోండి, మెయిన్ మెథడ్ అవసరం లేదు. ఇందులో వచ్చేసి ఒక 5 మెథడ్స్ ఉంటాయి. జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఈరోజు కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోతే మనం రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తామో చూడొచ్చు. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ సో దట్ వీ కెన్ ఇంప్లిమెంట్. టెస్ట్ 5. అలాగే ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. న్యూ క్లాస్ 2. ఇక్కడ వచ్చేసి 6. ఓకే, 6, 7, 8, 9, 10. ఇందులో ఒక 2 క్లాసెస్ ఉన్నాయి, ఇందులో కూడా ఒక 2 క్లాసెస్ ఇస్తాను. క్లాస్ 3. ఇది వచ్చేసి 15.
14, 13, నెక్స్ట్ వచ్చేసి 12, 11. ఇంకో క్లాస్ క్రియేట్ చేద్దాం. ఇట్లా క్లాస్ కాపీ చేసుకొని మీరు ఈ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఎంటైర్ క్లాస్ కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా క్లాస్ 4 వచ్చేస్తుంది. జస్ట్ 16, 17, 18, 19, 20. టోటల్ 20 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. 4 క్లాసెస్ అట్ ఏ టైం నేను రన్ చేయాలి. 4 క్లాసెస్. ఇప్పుడు వచ్చేసి మనకు ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ కొడితే ఓన్లీ ఒక క్లాస్ మాత్రమే రన్ అవుతుంది. కానీ నా రిక్వైర్మెంట్ వచ్చేసి అన్ని 4 క్లాసెస్ ఒకటేసారి రన్ చేయాలి. డిఫైన్ చేయలేదా నేను? ఓకే. క్లాస్ 2లో వచ్చేసి క్లాస్ 3, క్లాస్ 4, రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ టెస్ట్ టెస్ట్. సార్ మనం అవి ఒకటే క్లాస్ లో ఇంపోర్ట్ చేసాం కదా, మిగతా వాటిలో ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోతాయి అవి? అట్లేం లేదు, మామూలుగా ఇంపోర్ట్ చేయాలి మనం. కొన్నిసార్లు కాపీ పేస్ట్ చేసినా కూడా ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే సార్. అది కాపీ పేస్ట్ చేసినప్పుడు ఇంపోర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే. టోటల్ 5 టెస్ట్ కేసెస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్, 5 పాస్. ఇప్పుడు వచ్చేసి అన్ని క్లాసెస్ ఒకటేసారి రన్ చేయాలి. దానికి వచ్చేసి మనము testng.xml అనేది క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫైల్ testng.xml. ఇందులో వచ్చేసి 2 ట్యాబ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ డిజైన్, వన్ ఈజ్ సోర్స్. ఈ సోర్స్లో వచ్చేసి ఈ testng.org వెళ్ళండి. ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఆల్వేస్ వచ్చేసి ఈ సైట్లో నుండి తీసుకోండి, లేకుంటే వర్క్ అవ్వదు. ఇక్కడ ఉంది కదా testng.xml. ఈ ఫస్ట్ లైన్ మాత్రము ఇక్కడ నుండి కాపీ చేసుకోండి. నేను పింగ్ చేస్తున్నాను, మీరు ఇది యూజ్ చేయండి. నోట్ ప్యాడ్లో పెట్టుకొని. ఇది ఫస్ట్ లైన్ ఉంటే చాలు మనకి, రిమైనింగ్ అంతా మనం రాసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ వచ్చేసి బిఫోర్ సూట్ కదా, ఇక్కడ ట్యాగ్ కూడా సూట్ వస్తుంది అనమాట మనకు. ట్యాగ్ సూట్, తర్వాత వచ్చేసి టెస్ట్, సేమ్ హైరార్కీ, యానిటేషన్స్ ఉన్నాయి కదా అలాగనే. క్లాస్ మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఇలా ఇన్సైడ్ క్లాసెస్ యూ కెన్ డిఫైన్ క్లాస్. ఓకే. ఈ సూట్కి వచ్చేసి
నేమ్ ఇవ్వాలి రిగ్రెషన్ షూట్. ఈ హైరార్కీ గుర్తుపెట్టుకున్నా చాలు మీకు. యానోటేషన్స్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి సూట్ ట్యాగ్ ఉంటుంది. ఇన్సైడ్ సూట్ ట్యాగ్ చూడండి, సూట్ ట్యాగ్ మినిమైజ్ చేస్తే అన్నీ వెళ్ళిపోయాయి. ఇన్సైడ్ టెస్ట్ ట్యాగ్ వీ హ్యావ్ క్లాసెస్, ఇండివిజువల్ క్లాసెస్. ఇలా మల్టిపుల్, ఇక్కడ వచ్చేసి సూట్లో మల్టిపుల్ టెస్ట్ అనేవి ఉంటాయి. కానీ ఓవరాల్గా ఒక XML ఫైల్లో ఒక సూట్ మాత్రమే ఉంటుంది. ఇలా మల్టిపుల్ సూట్స్ క్రియేట్ చేయలేం. కావాలంటే మల్టిపుల్ టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా కాపీ పేస్ట్ చేయండి. ఎట్లా ఎన్నైనా టెస్ట్ డిజైన్ చేసుకోవచ్చు మనం. ప్రస్తుతానికి వచ్చేసి ఒకటే సూట్ డిజైన్ చేద్దాము, ఒకటే టెస్ట్. క్లాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక ప్యాకేజ్ నేమ్తో పాటు క్లాస్ నేమ్ ఇవ్వాలి. ప్యాకేజ్ నేమ్ ఉంది ఆల్వేస్ రైట్ క్లిక్ ఇచ్చేసి రీఫ్రాక్టర్ రీనేమ్ ఇలా కాపీ చేసుకోండి. ఎందుకంటే కేస్ సెన్సిటివ్ అనమాట, ఏదైనా మిస్టేక్ ఇస్తే రన్ అవ్వదు. ఈ ప్యాకేజీలో ఉన్న క్లాస్ని నేను రన్ చేయాలి. ఇలా సేమ్ మళ్ళీ క్లాస్ 2 కూడా ఇస్తాను. తర్వాత ప్యాకేజ్ 2 కూడా ఇస్తాను. ఓకే, ఇట్లా మనము బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. టెస్ట్ కేసెస్ అనేవి ఎన్ని క్లాసెస్ని రన్ చేయాలంటే అన్ని క్లాసెస్ని డిఫైన్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఈ TestNG.xml మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ TestNG సూట్. చూడండి మొత్తం ఎన్ని రన్ అయిపోయినాయి, 20 రన్ అయ్యాయి, 20 పాస్. ఇక్కడ చూస్తే ఇలా వస్తుంది. ఓకేనా, రిపోర్ట్స్ చూస్తే రిపోర్ట్లో కూడా 20 వచ్చేసింది. 20 మెథడ్స్, 20 పాస్. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క ప్యాకేజీలో ఏ క్లాసెస్ ఉన్నాయో అన్ని డీటెయిల్గా చూడొచ్చు. ఏమైనా డౌట్ ఉన్నాయో ఈ TestNG మళ్ళీ బిల్డ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ లైన్ మనము అఫీషియల్ వెబ్సైట్ నుండి కాపీ చేసుకున్నాం. ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి సూట్, అంటే బిఫోర్ సూట్ కదా మనకు యానోటేషన్ ఉండేది, సేమ్ అలాగనే ఇక్కడ కూడా సూట్ ఉంది. ఈ సూట్ ట్యాగ్ లోపల ఇది ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే దీనికి నేమ్ సెట్ చేయాలన్నమాట. నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి, అందుకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇట్లా సూట్ ట్యాగ్ లోపల మళ్ళీ వచ్చేసి మనకి టెస్ట్ అనేది వస్తుంది. టెస్ట్ అని ఇచ్చేసి ఇలా లెస్ దాన్ సింబల్ టైప్ చేయండి, టెస్ట్ అని టైప్ చేసి గ్రేటర్ దాన్ సింబల్ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఇది వస్తుంది. దీనికి కూడా నేమ్ సెట్ చేయాలి. బిఫోర్ సూట్, బిఫోర్ టెస్ట్, ఇదే కదా మన హైరార్కీ. ఎగ్జిక్యూషన్ ఆర్డర్, ఈ టెస్ట్ లోపల మళ్ళీ క్లాసెస్ వస్తాయి. బిఫోర్ క్లాస్, ఈ క్లాసెస్ ట్యాగ్ లోపల మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి క్లాస్ నేమ్ ఈక్వల్ టు అని చేసి సింగిల్ క్లాస్ ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఏ క్లాస్ అయితే మీరు ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఎంటర్ క్లాస్ వచ్చిందా, ఒక్క నిమిషం. ప్యాకేజ్ మాత్రమే వస్తుంది, రావడం లేదు. సరే, కాపీ చేసి
ఎందుకంటే రియల్ టైంలో లెంతీగా ఉంటాయి ప్యాకేజెస్, క్లాస్ నేమ్స్, మళ్ళీ మిస్టేక్స్ అయిపోతాయి అనమాట. స్మాల్ క్యాప్స్ ఆల్వేస్ కాపీ పేస్ట్ చేసుకోండి. ప్యాకేజ్ 1 క్లాస్ 2, ప్యాకేజ్ 2 క్లాస్ 3, ప్యాకేజ్ 2 క్లాస్ 4. నెక్స్ట్ వచ్చేసి రైట్ క్లిక్ రన్ యాజ్ టెస్ట్-ng సూట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట ఒక క్వశ్చన్. సపోజ్ నాకు 20 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఆ 20లో ఓన్లీ 10 మాత్రమే రన్ చేయాలి. ఎలా రన్ చేస్తాము? 100 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. 100లో నుండి ఓన్లీ 20 మాత్రమే రన్ చేయాలి. అలాంటప్పుడు ఎలా రన్ చేస్తాము? ఇప్పుడు వచ్చేసి మనకు ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఈ టెస్ట్ కేస్ డిఫైన్ చేసేటప్పుడే గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట మనకి. స్మోక్ కామా రిగ్రెషన్. కొన్ని టెస్ట్ కేసెస్ వచ్చేసి 2 గ్రూప్స్ బిలాంగ్ అయి ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు 2 గ్రూప్స్ ఇలా ఇవ్వచ్చు. కొన్ని టెస్ట్ కేసెస్ ఓన్లీ సింగిల్ గ్రూప్ బిలాంగ్ అయి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి స్మోక్ రిగ్రెషన్ అన్నాము. ఇవి ఓకే. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఎక్సెల్ షీట్లో డిఫైన్ చేస్తారనమాట. ఈ టెస్ట్ కేసు వచ్చేసి స్మోక్, ఈ టెస్ట్ కేసు వచ్చేసి రిగ్రెషన్ అని చెప్పేసి మాన్యువల్ టెస్టర్. దాన్ని బట్టి మనము ఈ గ్రూపింగ్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. సింగిల్ గ్రూప్ డిఫైన్ చేయాలంటే ఇలా ఒక 2 టెస్ట్ కేసెస్ వచ్చేసి రిగ్రెషన్, ఒక 2 వచ్చేసి స్మోక్, దీని గ్రూపింగ్ కాన్సెప్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. ఇఫ్ హీ ఈస్ గుడ్ ఇన్ టెస్ట్-ng, ష్యూర్లీ హీ విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హౌ కెన్ యూ ఎగ్జిక్యూట్. ఈ టెస్ట్ కేసు ఏమో టెస్ట్ 1 అనేది 2 గ్రూప్స్కి బిలాంగ్ అవుతుంది. ఓకే, ఏది ఎగ్జిక్యూట్ అయినా కూడా ఒక్క నిమిషం ఉండండి. కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటే కనుక మీరు ఎంటైర్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఎంటైర్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏవి ఎక్కడ యూజ్ చేయాలి, అనోటేషన్స్, ఈ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఎలా డిఫైన్ చేయాలని చెప్పి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడికి వెళ్ళండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి. ఇట్లా బ్లాగ్స్ చదివి అర్థం చేసుకోవడము, ఇంప్లిమెంట్ చేసుకోవడము, ఏదైనా ఇష్యూ వస్తే కనుక బ్రౌజ్ చేయడము, ఆ హ్యాబిట్ మీరు డెవలప్ చేసుకోవాలి. ఈవెన్ మేము కూడా రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. మేము కూడా గూగుల్ చేయాల్సిందే అనమాట. అన్ని కాన్సెప్ట్స్ మాకు గుర్తుండవు కొన్నిసార్లు. ఈవెన్ ఐ నీడ్ టు గూగుల్. ఓకే, ఇట్లా వెబ్సైట్ చూసుకొని ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాము, గ్రూపింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఇంక్లూడ్ అంటే ఏంటి, ఎక్స్క్లూడ్ అంటే ఏంటి, అది యూజ్ చేస్తే కనుక మీకు తెలిసిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఉంటుంది అక్కడ. మీకు ఇంకా డీటెయిల్గా కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కావాలంటే అక్కడ చూడొచ్చు. మళ్ళీ క్లాస్ 2లో వచ్చేసి సేమ్ ఇలాగనే ఇది వచ్చేసి ఫస్ట్ టెస్ట్ కేసు 2 గ్రూప్స్కి డిఫైన్ చేస్తాను.
ఇది వచ్చేసి రిగ్రెషన్, ఒక 2 టెస్ట్ కేసెస్ రిగ్రెషన్, ఒక 2 టెస్ట్ కేసెస్ స్మోక్ అనమాట. ఇవి కేటగిరీస్ అనమాట. ఇవి మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ మీరు చూడాలి. జస్ట్ ఒక 2 అవర్స్ కూర్చుంటే ఒక ఐడియా వస్తుంది. మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, HDLC ఏంటి. ఒక లింక్ షేర్ చేస్తాను, అది ఫాలో అయినా సరిపోతుంది. 6, 7, 8, 9, 10. మీరు స్లోగా క్రియేట్ చేసి టైప్ చేయండి. ఓకే, ఎక్కువ క్లాసెస్ క్రియేట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది, ఎక్కువ టెస్ట్ కేసెస్ ఎలా డిఫైన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి. క్లాస్ 3 కదా. ఫస్ట్ టెస్ట్ కేసు వచ్చేసి 2 గ్రూప్స్ బిలాంగ్ అయి ఉంటుంది. సెకండ్ వన్, థర్డ్ వన్ రిగ్రెషన్. క్లాస్ 4 వచ్చేసి ఇంకొకటి నోటీస్ చేయండి, ఈ గ్రూప్స్ నేను మల్టిపుల్ గ్రూప్స్ డిఫైన్ చేయాలంటే కర్లీ బ్రేసెస్ ఇచ్చాను. సింగిల్ గ్రూప్ డిఫైన్ చేయాలంటే ఇట్లా నార్మల్ బ్రాకెట్ ఇచ్చాను. ఈ కర్లీ బ్రేసెస్ ఎప్పుడు ఇస్తామంటే ఏదన్నా ఒక టెస్ట్ కేసు మల్టిపుల్ గ్రూప్స్ బిలాంగ్ అంటే కనుక 1 to 1 కాదు, ఎన్నైనా ఇవ్వచ్చు గ్రూప్స్, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ రియల్ టైంలో ఇవి రెండే యూజ్ చేస్తాం మనము, స్మోక్ రిగ్రెషన్ అని చెప్పేసి. ఓకే, అన్నీ డిఫైన్ చేసేసాము. ఇప్పుడు టెస్ట్ ఇంజిన్ డాట్ XML మనము మెన్షన్ చేయాలన్నమాట, ఏవైతే రన్ చేయాలనో. ఈ ఇన్సైడ్ టెస్ట్ అనే ట్యాగ్ ఉంది కదా, ఇక్కడ గ్రూప్స్ అనేది డిఫైన్ చేయాలి. గ్రూప్స్, ఇన్సైడ్ దిస్ గ్రూప్ రన్ అనే ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏవైతే గ్రూప్స్ మనము ఇంక్లూడ్ చేయాలనో ఇలా మనం ఏం రన్ చేయాలనుకుంటున్నాం, స్మోక్ కదా. స్మోక్ రన్ చేయాలంటే స్మోక్ ఇవ్వచ్చు, ఎక్స్క్లూడ్ చేయాలంటే ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ అని 2 ఉంటాయి అన్నమాట. ఇంక్లూడ్ చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి, ఎక్స్క్లూడ్ చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయకూడదు అని చెప్పేసి. ఇలా ఏవైతే ఎగ్జిక్యూట్ చేయకూడదో ఇలా ఇవ్వాలి. ఇప్పుడు 1 by 1 క్లాసెస్లోకి వెళ్తాయి అన్నమాట, చెక్ చేసుకుంటుంది. ఏదైతే పర్టికులర్ @టెస్ట్ మెథడ్ ఈ స్మోక్ అనే గ్రూప్కి డిఫైన్ చేసి ఉంటామో అవి అన్ని క్లాసెస్లో చెక్ చేసుకొని రన్ చేస్తుంది. చూడండి, రైట్ క్లిక్, రన్ యాజ్ టెస్ట్ ఇంజిన్ సూట్. ఇప్పుడు ఎన్ని రన్ అయ్యాయి, 12 రన్ అయ్యాయి. కరెక్టే కదా. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. క్లాస్ 1లో 1, 4, 5 రన్ అయ్యాయి. ఇక్కడ వచ్చేసి ఇది స్మోక్ ఉంది 1, ఇది 4, 5 స్మోక్ ఉంది, 2, 3 ఇగ్నోర్ అయిపోయింది. ఇలా మళ్ళీ క్లాస్ 2లో చూస్తే కనుక 6, 9, 10. ఓకే, 6, 9, 10 ఇలా. ఓకేనా.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రిగ్రెషన్ రన్ చేయాలంటే రిగ్రెషన్ అని ఇవ్వచ్చు. ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ రావు ఇవి. మల్టిపుల్ ప్యాకేజెస్ క్రియేట్ చేయండి, మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేయండి, మల్టిపుల్ గ్రూప్స్ డిఫైన్ చేయండి. హలో సార్, యా చెప్పండి. హలో. యా ఇది యా టెస్ట్ అనంత్ అనేది చెప్పండి. ఆర్డర్లోనే పాస్ అవుతాయి సార్? ఇది టెస్ట్ ఆర్డర్లోనే పాస్ అవుతాయా? అట్లనే ఏం లేదు, టెస్ట్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇదేం ఓకే, ఇక్కడ ప్రింట్ అవ్వడము ఇలా ప్రింట్ అవుతుంది. ఆ, మనం రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రియారిటీ సెట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇలా చూపిస్తున్నాం. ఓకే. ప్రియారిటీ సెట్ చేస్తాము, డిపెండ్స్ ఆన్ మెథడ్ సెట్ చేస్తాము, అవన్నీ ఉంటాయి. ఓకే. యా నెక్స్ట్ వచ్చేసి పారామీటరైజేషన్, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్. ఎవరైనా నా టెస్ట్ కేసు చూస్తే కనుక వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కనిపించకూడదు. ఇక్కడ వచ్చేసి ఒక ఆప్షన్ ఉంది, ఈ టెస్ట్ ఉంది కదా, ఇక్కడ నుండి పాస్ చేయాలన్నమాట పారామీటరైజేషన్. దీనికి వచ్చేసి సపరేట్ ఇట్లా ఎన్ని XML ఫైల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. మనకు ఒక ప్రాజెక్ట్కి ఒకటే ఉండాల్సిన అవసరం లేదు, ఇలా మల్టిపుల్ XML ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. టెస్ట్ NG ఏదైనా ఇవ్వచ్చు నేమ్, మళ్ళీ దెర్ ఈజ్ నో లిమిటేషన్ అన్నమాట. రిగ్రెషన్ .xml ఇలా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లైన్ కాపీ చేసుకోండి. ఫస్ట్ లైన్ ఒక్కటి కావాలి మనకి. ఇక్కడ వచ్చేసి సూట్ సేమ్ అంతే, నేమ్ ఇవ్వాలి ఫస్ట్ సూట్కి. తర్వాత వచ్చేసి టెస్ట్ కూడా నేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్లాసెస్కి నేమ్ ఉండదు. క్లాసెస్ లోపల మళ్ళీ సబ్ క్లాసెస్ ఉంటాయి కదా, అన్ని స్మాల్ లెటర్ రావాలి. క్యాప్స్ ఇస్తే కనుక ఎర్రర్ త్రో చేస్తుంది. అన్నీ స్మాలే ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. వెరిఫై యూజర్ లాగిన్, లేదు యూజర్ లాగిన్ క్లాస్ నేమ్ ఇచ్చేసి మెథడ్ నేమ్ వెరిఫై యూజర్ లాగిన్ ఇవ్వండి. మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా రీనేమ్ చేసుకోవచ్చు క్లాస్ నేమ్. ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ అండర్స్కోర్ యూ కెన్ ఇంక్లూడ్. స్పేసెస్ లేకుండా అండర్స్కోర్ అయినా పెట్టుకోవచ్చు మనం. క్లాస్ నేమ్స్ వచ్చేసి చాలా లెంతీ ఉంటాయి, ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి కాబట్టి ఏం చేస్తున్నామో ఈ క్లాస్లో అని చెప్పేసి. ఇలా ఇనిషియలైజేషన్, ఇలా ఇనిషియలైజేషన్ అని మీకు బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అర్థమైనంత వరకు ఆ కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావాలి మీకు. బిఫోర్ టెస్ట్ ఎందుకు యూజ్ చేస్తాం, ఆఫ్టర్ టెస్ట్ ఎందుకు యూజ్ చేస్తాం, బిఫోర్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం. ఈ పారామీటరైజేషన్ వచ్చేసి మనకు ఎన్ని పారామీటర్స్ అయినా తీసుకోవచ్చు, నాట్ ఓన్లీ యూజర్ నేమ్, ఈవెన్ URL కూడా మనము ఇక్కడ నుండే తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చేసి టెస్ట్ అనే ట్యాగ్ లోపల పారామీటర్
ఇది వద్దులేండి, మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి నేమ్ ఈక్వల్ టు యుఆర్ఎల్, దీని వాల్యూ వచ్చేసి ఓపెన్ స్పాన్ యుఆర్ఎల్ వచ్చేసి మనం ఇక్కడ నుండి పాస్ చేస్తున్నాం టెస్ట్ కేస్కి. ఓకే, ఒక పారామీటర్ ఇక్కడ నుండి వస్తుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇక్కడ నుండే పాస్ చేస్తాను. నేమ్ వచ్చేసి మనకి ఏదైతే వేరియబుల్ డిఫైన్ చేస్తున్నామో అది ఇవ్వాలి. వాల్యూ వచ్చేసి యూజర్ నేమ్ రవి 1 2 3 4 5. నెక్స్ట్ పాస్వర్డ్. ఇలా ఎన్ని పారామీటర్స్ అయినా పాస్ చేయొచ్చు మనకు. ఓకే, క్లాస్ నేమ్ వచ్చేసి వేరే ఇక్కడ ఇది కదా, మన బ్రౌజర్స్ కూడా కావాలి కదా. లెట్స్ కాపీ డి డ్రైవ్లో సెలెనియం లేటెస్ట్ చార్ట్స్ బ్రౌజర్స్. ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారో ఇది మన బ్రౌజర్స్ అనేవి కాపీ చేసి పెట్టుకోండి. system.set ప్రాపర్టీ, ఇది కీ ఏమొస్తుంది క్రోమ్ బ్రౌజర్కి, exe ఫైల్ పాత్. మీకు నోటెడ్ అయిపోవాలి ఇంకా అన్ని. బ్రౌజర్ ప్లేస్ లో డ్రైవర్ అని ఇచ్చేవాళ్ళం కదా, బ్రౌజర్ అన్న ఇవ్వచ్చా? ఏది అదే వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్ అని ఇచ్చేవాళ్ళం కదా. డ్రైవర్ అని ఇవ్వాలి. యా, డ్రైవర్ అని ఇవ్వాలి. ఓకే, క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేయండి. జార్స్ కూడా కావాలి కదా, ఇప్పుడు ఇంపోర్ట్ రాదు, జార్స్ లేవు కాబట్టి we need to add jars also. build path, configure build path. jars యాడ్ చేసేటప్పుడు వచ్చేసి మీరు లైబ్రరీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇది చేంజ్ చేశారు లేటెస్ట్ వర్షన్. ముందు మనకు వచ్చేసి డిఫరెంట్గా వచ్చేది కదా లైబ్రరీస్ యాడ్ చేసేది, ఒక్కొక్క ఎక్లిప్స్లో ఒక్కొక్కటి చేంజ్ చేస్తున్నాడు. జార్స్ ఇంపోర్ట్ చేయడం తెలుసు కదా మీకు, ఏమైనా డౌట్ ఉన్నాయా అందులో? నేను వచ్చేసి లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తున్నాను, అందుకు డిఫరెంట్ వర్షన్ వచ్చింది, డిఫరెంట్ ఆప్షన్ చూపిస్తుంది. అప్లై అండ్ క్లోజ్. ఇంపోర్ట్ స్టిల్ ఇంకా రావడం లేదా? యా, ఇప్పుడు లోడ్ అయింది. డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. మీకు లేదు టైప్ చేయడానికి కష్టంగా ఉంది అని పార్షియల్గా టైప్ చేసి కంట్రోల్ స్పేస్ ఇస్తే వస్తాయి ఆప్షన్స్. యూ కెన్ సెలెక్ట్ లైక్ దిస్ ఆల్సో. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ఐడి. ఈ ఐడి వచ్చేసి యూజర్ అండర్ స్కోర్ పాస్ డాట్ సెండ్ కీస్. ఇక్కడ యూఆర్ఎల్ కూడా మనకు ఎక్కడి నుండి వస్తుంది, XML ఫైల్ నుండి వస్తుంది. మనం ఇక్కడ డిఫైన్ చేయాలన్నమాట, ఏవైతే పారామీటర్స్ XML ఫైల్లో డిఫైన్ చేస్తామో @ అని చెప్పేసి పారామీటర్స్. ఇది పారామీటర్ ఉంది, పారామీటర్స్ ఉంది, మనకు కావాల్సింది ఈ పారామీటర్స్.
టేక్ దిస్. ఏ పారామీటర్స్ వస్తాయో మనం చెప్పాలన్నమాట వీటికి. ఇక్కడ కాదు, ఈ పారామీటర్స్కి వచ్చేసి ఎన్ని పారామీటర్స్ వస్తున్నాయి మనకు ఇక్కడ ఆర్గ్యుమెంట్ కూడా యాడ్ చేయాలన్నమాట. స్ట్రింగ్ యూఆర్ఎల్, స్ట్రింగ్ యూజర్ నేమ్, దీని ఆర్గ్యుమెంట్స్ యాడ్ చేయడం ఆల్రెడీ తెలుసు కదా మనకి. 3 ఆర్గ్యుమెంట్స్ మెథడ్ అవుతుంది ఇప్పుడు. స్ట్రింగ్ పాస్వర్డ్, ఎన్ని పారామీటర్స్ వస్తాయో అవన్నీ ఇక్కడ డిఫైన్ చేయాలి ఇలా. కమా ఇక్కడ నుండి వచ్చేసి ఇది జాగ్రత్తగా డిఫైన్ చేయాలి. ఏవైతే ఇచ్చింటామో అవే ఇవ్వాలి ఇక్కడ. కానీ లాంగ్గా యూజ్ చేశాను. టెస్ట్ మెథడ్ పారామీటర్స్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది నాకు కూడా. ఇక్కడ ఇవ్వలేము. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది పాస్ చేయాలి. ఇక్కడ కదా ఇది. ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్. ఇప్పుడు ఎవరైనా చూసినా కూడా మన యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి ఎవరు ఐడెంటిఫై చేయలేరు అనమాట. ఎందుకంటే ఇక్కడ డిఫైన్ చేయడం లేదు మనం. by data id user underscore pass dot send case password. సార్ అది యూజర్ ఐడి, యూజర్ నేమ్ దగ్గర యూజర్ పాస్ అయినా సార్, అది కూడా యూజర్ ఐడి అనుకుంటా. ఏది యూజర్ నేమ్? 19 యూజర్ అండర్స్కోర్ నేమ్ కదా. అవును సార్, యూజర్ నేమ్. యా, యూజర్ అండర్స్కోర్ నేమ్, యూజర్ అండర్స్కోర్ పాస్. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ బటన్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ by data id login underscore button. డాట్ క్లిక్. ఈ వ్యాలిడేషన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి టెస్ట్ డాట్ ఎక్స్ఎంఎల్లో ఇది రిగ్రెషన్ డాట్ ఎక్స్ఎంఎల్ నుండి పారామీటర్స్ వస్తున్నాయి. ఇక్కడ డిఫైన్ చేయాలి ఏ క్లాస్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి. క్లాస్ నేమ్, ప్యాకేజ్ 1లో డాట్ జావా అని ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లాస్ నేమ్ ఇస్తే చాలు. అరే ఫ్యాక్టర్, రీనేమ్, ఓకే. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ టెస్ట్ ng సూట్. ఓకే, ఇలా ఎన్ని పారామీటర్స్ కావాలంటే అన్ని పారామీటర్స్ మనము
testng.xml నుండి పాస్ చేయొచ్చు. ఇక వచ్చేసి ఇది కామన్ అనమాట. నేమ్ వాల్యూ అనేది ఈచ్ పారామీటర్ కి కామన్. కాకపోతే ఇక్కడ ఏది ఇస్తామో అదే ఇక్కడ డిఫైన్ చేయాలి URL ని. ఇక్కడ మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ దిస్ యాజ్ బేస్ URL. మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ. కాకపోతే ఇక్కడ మాత్రము అక్కడ ఏది డిఫైన్ చేసామో testng.xml లో అదే ఇవ్వాలి. ఓకేనా? పారామీటర్స్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, హౌ కెన్ వీ డూ పారామీటరైజేషన్, ప్లీజ్ టెల్ మీ ద స్టెప్స్ అని చెప్పేసి అడుగుతారు. ఎక్కడ వస్తుంది మనకు పారామీటర్ అనే ట్యాగ్? ఈ క్లాసెస్ పైన టెస్ట్ లోపల వస్తుంది అనమాట. ఓకే సార్ ఇప్పుడు అక్కడ ఓన్లీ ఇక్కడ పారామీటర్ అని ఇచ్చాం కదా, దాంట్లో పారామీటర్స్ అంటే ఓన్లీ సింగిల్ పారామీటర్ యూజ్ చేసినప్పుడు అక్కడ పారామీటర్ ఇవ్వాలా సార్ అది? ఆహా, అది వచ్చేసి మెథడ్ మ్యాక్సిమం యూజ్ చేయం మనము. ఆహా. అంటే ఇప్పుడు ఇది మనం వేరే XML మెథడ్ అనమాట. ఇది అవును వచ్చేసి సార్. టెస్టింగ్ మెథడ్ కాదు. ఓకే. ఇవి కొన్ని ఓల్డ్ డెప్రికేటెడ్ కూడా అలాగనే ఉన్నాయన్నమాట, ఇంకా రిమూవ్ చేయలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం XML ఫైల్లో పారామీటర్ సింగిల్ పారామీటర్ యూజ్ చేసినా కానీ దీంట్లో పారామీటర్స్ యూజ్ చేయాలి. అవును, కరెక్ట్. ఓకే సార్. ఇది ఇస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకుంటే పారామీటర్ యూజ్ చేస్తే వర్క్ అవ్వదు. ఓకే, జనరల్గా వచ్చేసి URL, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ నుండి సెండ్ చేస్తారు. కొందరు వచ్చేసి కాన్ఫిగ్ ప్రాపర్టీ ఫైల్ అని ఉంది అనమాట. అది చెప్పానా మీకు? కాన్ఫిగరేషన్ ఫైల్ ఇంకా చెప్పలేదులేండి. అది కూడా చూద్దాం. క్లియర్ ఇవి? షల్ ఐ గో టు నెక్స్ట్ వన్? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇప్పటి వరకు మనం సింగిల్ యూజర్తోనే రన్ చేసాం కదా. నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఇప్పుడు ట్రైనింగ్లో ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ కదా, 5 మెంబర్స్. అన్ని యూజర్స్తో నాకు టెస్ట్ చేయాలన్నమాట. ఓకే, 6 మెంబర్స్ ఇంక్లూడింగ్ మీ. ఓకే, హౌ కెన్ వీ డూ దిస్? ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్ ఉంది అనమాట. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్. పారామీటరైజేషన్ వద్దు ఇంకా. నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా తీసేస్తాను. మనకు వచ్చేసి టెస్టింగ్లో డేటా ప్రొవైడర్ అనేది అనమాట కాన్సెప్ట్. @డేటా ప్రొవైడర్ పబ్లిక్ ఆబ్జెక్ట్. ఇది 2 డైమెన్షనల్ అరే అన్నమాట. గెట్ డేటా. ఈ డేటా ప్రొవైడర్కి వచ్చేసి నేమ్ ఉంటుంది, టెస్ట్ డేటా. ఇంపోర్ట్ దిస్ డేటా ప్రొవైడర్. ఈ డేటా ప్రొవైడర్ మెథడ్ అనేది ఇలాగనే ఉంటుంది అనమాట. 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అరే అనేది ఎప్పుడు డిఫైన్ చేయాలి. ఆబ్జెక్ట్ obj ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్. ఈ టూ డైమెన్షనల్ అరే అనేది ఎలా వర్క్ చేస్తుంది ఎగ్జాక్ట్లీగా అంటే, ఇది వచ్చేసి ఫస్ట్ ఉంది కదా, అది హౌ మెనీ యూజర్స్? 6 యూజర్స్. ట్రైనింగ్లో ఉండేది టోటల్ 6 మెంబర్స్ కదా. ఎన్ని పారామీటర్స్? యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 కదా, అట్లా 2 ఇవ్వాలి. ఫస్ట్ది వచ్చేసి ఇట్ విల్ రిప్రజెంట్ రోస్. సెకండ్ది వచ్చేసి కాలమ్స్.
ఇప్పుడు ఎక్సెల్ షీట్ చూస్తే కనుక ఇక్కడ రిటర్న్ కీవర్డ్ యాడ్ చేయాలి, అందుకు ఎర్రర్ త్రో చేస్తుంది. మరి రిటర్న్ ఓబీజే. వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ డేటా ప్రొవైడర్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. 2 dimensional array. ఇక్కడ వచ్చేసి ఎక్సెల్ షీట్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట డేటా ప్రొవైడర్ని. ఓకే, ఇప్పుడు వచ్చేసి యూజర్ నేమ్ 1, పాస్వర్డ్ 1, లేదంటే రవి 1 2 3 4, పాస్ 1 2 3 4. నెక్స్ట్ వచ్చేసి రజని 1 2 3 4, పాస్ 1 2 3 4. ఆనంద్ 1 2 3 4, పాస్ 1 2 3 4. ఇలా 3 యూజర్స్ ఉన్నారు అనుకోండి. ఈ డేటా ప్రొవైడర్లో ఎలా అసైన్ చేస్తామంటే ఇక్కడ 0, 0, 0th row 0th column, 0th row 1st column. ఇక్కడ వచ్చేసి 1st row 0th column, ఇది వచ్చేసి 1st row 1st column. ఎగ్జాక్ట్గా 2 dimensional arrayలో ఇలా డిఫైన్ చేస్తాం మనం. ఇది వచ్చేసి 2nd row 0th column. మ్యాట్రిక్స్ గుర్తుందా మీకు? నెక్స్ట్ అన్ని యూజర్స్ డిఫైన్ చేయాలంటే సుప్రియ 3 Ctrl Z, 0, పాస్ ఇలా అనమాట. పాస్వర్డ్ 1 2 3 4 3 1. భరత్ 4 0, 4th row 0th column. పాస్ 1 2 3 4, 4 1. ఇంకెవరున్నారు పెండింగ్? రజనీ 1 2 3 4 5. ఎవరు ఒకరు మిస్ అవుతున్నారు. శామ్యూల్, ఓకే 5 0. సేమ్ ఇవే మనము రియల్ టైంలో వచ్చేసి ఎక్సెల్ షీట్లో ఉండే రీడ్ చేస్తాము. కానీ ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్ చూపిస్తే డైరెక్ట్ అర్థం అవ్వదు డేటా ప్రొవైడర్. ఇలా ఫస్ట్ మీరు ఎలా స్టోర్ అవుతుందో డేటా ప్రొవైడర్లో చూడాలి. 5 1. ఇట్లా మీకు 100 యూజర్స్ డిఫైన్ చేయాలంటే 100 యూజర్స్ అయినా డిఫైన్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఇప్పుడు అర్థమైందా? ఇది వచ్చేసి రోస్ అనమాట. ఇవి 1 2 3 4 5 6 యూజర్స్ ఉన్నారు కాబట్టి 6 రోస్. ఇవి వచ్చేసి 2 యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయి కాబట్టి కాలమ్స్ రిప్రజెంట్ అవుతుంది. ఇప్పుడు కంపేర్ చేసుకోండి. ఇవి వచ్చేసి రోస్, ఇది వచ్చేసి కాలమ్స్. అదే ఏదన్నా క్రియేట్ యూజర్కి పాస్ చేయాలనుకోండి, ఒక 3 యూజర్స్ క్రియేట్ చేయాలంటే దాని 3 పారామీటర్స్ కదా. యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ 3 ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమవుతాయి 3 చేంజ్ అవుతాయి.
అట్లా మన పారామీటర్స్ని బట్టి ఇక్కడ చేంజ్ అవుతాయి అన్నమాట. ఎన్ని యూజర్స్ క్రియేట్ చేయాలనో దాన్ని బట్టి ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ డిఫైన్ చేద్దాం. OBJ 00 0th row 0th column కదా, ఇలా. ఇది ఆబ్జెక్ట్ అని ఎందుకు ఇస్తున్నామంటే, ఆబ్జెక్ట్ అని డిఫైన్ చేస్తే కనుక యూ క్యాన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, ఓన్లీ స్ట్రింగ్ డేటా మాత్రమే స్టోర్ చేయాలి స్ట్రింగ్ అరే డిఫైన్ చేస్తే. అదే ఇంటీజర్ ఇస్తే ఓన్లీ ఇంటీజర్ వాల్యూసే స్టోర్ చేయాలి. నాకు ఎలాంటి టెస్ట్ డేటా వస్తుందో తెలియదు అనమాట, ఏదర్ ఇట్ ఈస్ స్ట్రింగ్ ఆర్ న్యూమరిక్ వాల్యూ. అలాంటప్పుడు వచ్చేసి నేను ఆబ్జెక్ట్ అని డిఫైన్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఏదైనా డేటా స్టోర్ చేయొచ్చు, ఇంటీజర్ కానీ, స్ట్రింగ్ కానీ, క్యారెక్టర్ కానీ, బూలియన్ కానీ. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. జావాలో ఆబ్జెక్ట్ అనేది మనం ఏ విధంగా అయినా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అందుకు ఆబ్జెక్ట్ అని డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఏమైనా ఎర్రర్ వస్తుందా? న్యూమరిక్ వాల్యూ ఇచ్చాను, జస్ట్ మీకు చూపించడానికి చేస్తాను. ట్రూ, నో ఎర్రర్, బికాజ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. యూ క్యాన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా, ఇంటీజర్, క్యారెక్టర్, న్యూమరిక్ వాల్యూ, స్ట్రింగ్, ఏదైనా స్టోర్ చేయొచ్చు. కానీ మనకు ప్రస్తుతానికి ఇప్పుడు కావాల్సింది స్ట్రింగ్ కావాలి. రవి 1 2 3 4 0th row ఫస్ట్ కాలం వచ్చేసి పాస్వర్డ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఎన్ని కావాలి మనకు? 1 2 3 4 5 6, ఎందుకంటే 6 rows ఇచ్చాం కాబట్టి. ఇక్కడ వచ్చేసి శామ్యూల్ 1 ఫస్ట్ రో 0th కాలం, ఇది మాత్రమే చేంజ్ అవుతాయి చూడండి. సెకండ్ రో 0th కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో 0th కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం. ఎక్సెల్ షీట్ని దీన్ని కంపేర్ చేసుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి రోస్ వస్తాయి, తర్వాత కాలమ్స్. 50 ఇండెక్స్తో స్టార్ట్ చేస్తుంది కాబట్టి అందుకు ఇండెక్స్ ఇస్తున్నాం 0తో. శామ్యూల్ ఇచ్చాము, భరత్, సుప్రియ. పాస్వర్డ్ నేను చేంజ్ చేయడం లేదు, అందరికి ఒకటే ఇస్తున్నా. అనంత్, రజని. ఓకే, మన డేటా ప్రొవైడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ మెథడ్కి చెప్పాలన్నమాట, డేటా ప్రొవైడర్ నుండి డేటా తీసుకో అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి డేటా ప్రొవైడర్ అని నేమ్ ఏదైతే ఉంటుందో అది డిఫైన్ చేయాలి డబుల్ కోట్స్లో. నేమ్ ఏం డిఫైన్ చేసాము? టెస్ట్ డేటా. How many parameters we are getting? We need to inform this method. User name. Okay. బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాము, URL ఎంటర్ చేస్తున్నాము, యూజర్ నేమ్, పాస్వర్డ్, దెన్ క్లిక్ లాగిన్ బటన్, దెన్ బ్రౌజర్ క్లోజ్. ఇన్ కేస్ ఒకవేళ నాకు ఈ డేటా ప్రొవైడర్లో నేమ్ లేదనుకోండి, హౌ కెన్ వీ డూ దిస్? కొందరు వచ్చేసి డేటా ప్రొవైడర్ నేమ్ డిఫైన్ చేయరు. స్టిల్ వీ కెన్ పాస్ దిస్ హియర్. ఈ మెథడ్ నేమ్ని ఇక్కడ పాస్ చేయొచ్చు. ఇన్ కేస్ లేకుంటే ఉంటే కనుక ఇలా పాస్ చేయొచ్చు. చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము 2 waysలో. ఇప్పుడు వచ్చేసి హౌ మెనీ టైమ్స్ దిస్ టెస్ట్ కేస్ విల్ ఎగ్జిక్యూట్?
6 times, right? రైట్ క్లిక్ ఇచ్చేసి రన్. ఏమైంది? రన్ అవుతుంది కదా. ఇలా మనం ఒక 100 యూజర్స్ని టెస్ట్ చేయాలన్నా కూడా టెస్ట్ చేయొచ్చు. అదే మాన్యువల్గా అయితే ఎంత టైం పడుతుంది, ఈవెన్ మిస్టేక్స్ కూడా జరగచ్చు మాన్యువల్ టెస్టింగ్లో. ఇది జస్ట్ మనం కోడ్ రాసేసి ఎక్సెల్ షీట్లో ఒక 1000 యూజర్స్ పెట్టుకోండి. మ్యాక్స్ అంటే ఒక 1000 యూజర్స్కి 2 అవర్స్ పడుతుంది. మాన్యువల్ అయితే ఎన్ని రోజులు పడుతుంది? 1000 యూజర్స్ని రిజిస్ట్రేషన్ అవుతున్నారా లేదా చెక్ చేసి ఇలా చూడండి, పాస్ అని వచ్చేస్తుంది మెథడ్. ఈ యూజర్తో లాగిన్ అయ్యాము, పాస్ అయిపోయింది. ఈ యూజర్తో లాగిన్ అయిపోయాము, పాస్ అయిపోయింది అని. లేదు, దీంతో మీరు ఇన్నిసార్లు బ్రౌజర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు నాకు అని చెప్పేసి కావాలనుకుంటే ఈ కోడ్ ఉంది కదా, ఇక్కడ వరకు కామన్ కదా మనకి. ఈ కామన్ కోడ్ ఇక్కడ మూవ్ చేస్తాను. ఇది కట్ చేసేసి ఆఫ్టర్ టెస్ట్లో పెట్టేస్తాను. ఇది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి లాగిన్ అయిపోతుంది. సారీ, ఈ యూఆర్ఎల్ అనేది ఒకసారి ఇట్లా. లేదు, ఈ యూఆర్ఎల్ కూడా ఇక్కడే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మీరు మీ ఇష్టం. డిఫరెంట్ కాంబినేషన్స్తో ట్రై చేయండి, నో ఇష్యూ. ఏమైంది? టెస్ట్ కేస్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే మనకు ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేయడానికి ఒక ఫస్ట్ యూజర్ వచ్చేసి లాగిన్ అయిపోయాడు, హోమ్ పేజ్లో ఉంది. మళ్ళీ సెకండ్ యూజర్ ఎంటర్ చేయాలంటే చేయలేకున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి, లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ పేజ్కి వెళ్ళాలి. లాగౌట్ కూడా యాడ్ చేయాలి, నేను యాడ్ చేయడం లేదు. ఇది వచ్చేసి సింపుల్గా ఇక్కడ ఇస్తాను. జస్ట్ బ్రౌజర్ ఒక్కటి ఇలా ట్రై చేయండి, మల్టిపుల్ కాంబినేషన్ ట్రై చేయండి. ఇప్పుడు యూఆర్ఎల్ అనేది రిఫ్రెష్ అవుతూ వస్తుంది ఒక్కొక్క టెస్ట్ కేస్కి. ఇందాక వర్క్ అవ్వలేదు, ఇప్పుడు వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈ యూఆర్ఎల్ దగ్గర నుండి మనం రిఫ్రెష్ చేస్తున్నాం. నాకు యూఆర్ఎల్ ఇక్కడే ఉండాలి, మీరు ట్రై చేయండి. ఓకే, యూఆర్ఎల్ వచ్చేసి బిఫోర్ టెస్ట్లో పెట్టేసి ఇక్కడ వచ్చేసి సైన్ అవుట్ కోడ్ యాడ్ చేయండి. ఆ సెట్టింగ్స్ ఐకాన్ మీద మౌస్ ఓవర్ చేసి దెన్ క్లిక్ ఆన్ సైన్ అవుట్, దెన్ ఇట్ విల్ కమ్ టు లాగిన్ పేజ్. దేర్ యూ కెన్ ఎంటర్. ఈ ఎక్కడైతే ఇనిషియల్ పాయింట్ ఉంటుందో అక్కడ తీసుకురావాలన్నమాట టెస్ట్ కేస్. ఇలాంటి డేటా ప్రొవైడర్స్కి అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తారా ఇవి?